వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెడన కింగ్ జోగి రమేష్ ఆయన కుటుంబం మీద మర్డర్ కేసు నమోదైంది. తాజాగా ఆయన కుమారుడు గడిచిన మే నెలలో వివాహం చేసుకున్నాడు. వివాహం అయ్యి కూడా అంతా 2-3 నెలలే. అప్పటి నుంచే మొదలు పెట్టేశారట. అదనపు కట్నం తీసుకురావాలని చెప్పేసి శారీరకంగా హింసించటం, మానసికంగా క్షోభపెట్టడం, హత్యాయత్నం చేయడం కింద కేసు నమోదు చేసింది జోగి రమేష్ కోడలు. జోగి రమేష్ కుటుంబంలో ఉన్న వారి అందరి మీద 11 మంది మీద కేసు నమోదు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఒక అత్యున్నత ప్రజాప్రతినిధిగా పనిచేసి మాజీ మంత్రిగా అయిపోయి కూడా ఇంత దారుణమైన గృహహింస కేసులు ఎదుర్కొంటున్నారంటే వారి యొక్క మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో మిడిల్ క్లాసుల్లో, లోయర్ మిడిల్ క్లాసుల్లోనో, అప్పర్ మిడిల్ క్లాసుల్లోనో ఈ యొక్క వరకట్న వేధింపులు సహజంగా అక్కడక్కడ కేసులు తగులుతూ ఉంటాయి. కానీ ఒక మాజీ మంత్రి కుటుంబంలో కూడా ఇలాంటి కేసు వచ్చిందంటే వారు ఎంత ఎదిగినా మరలా వాళ్ళ ఆలోచనలు ఎంత దారుణంగా అక్కడే ఆగిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇబ్రహీంపట్నంలో 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గృహహింస చట్టం ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మ్యారేజ్ అయిన లోపుగా ఈ కేసు నమోదవుతుంది. ఆ తర్వాత అయితే ఈ కేసు బుక్ చేయడానికి అవకాశం ఉండదు. అంతా మ్యారేజ్ అయ్యి జోగి రమేష్ కుమారుడికి అంతా 3 నెలలే కాబట్టి ఆ కోడలు కేసు పెట్టడానికి అవకాశం దొరికింది. గృహహింస కింద వరకట్న వేధింపులు మరో కేసు, మరో సెక్షను, మోసం చీటింగ్, తర్వాత మర్డర్ కేసు, హత్యాయత్నం, చంపడానికి ప్రయత్నించారు అనే కేసు నమోదైంది. జోగి రమేష్, ఆయన కుమారుడు రాజు, కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేసింది జోగి రమేష్ కోడలు. సరే, ఇంకా ఆమె పేరు ఇవన్నీ మనకు అనవసరం. పోలీసులు రాబోయే కొద్ది గంటల్లోనే ఈ జోగి ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మర్డర్ కేసు నమోదైంది. స్టేషన్కి పిలిచి విచారించి వదిలేస్తారా, స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే రిమాండ్కి తరలిస్తారా అనేది కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.